నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా నువ్వు ఎవరిని మోసం చేయలేదని ధీమాగా ఉండడమే మంచిది మిత్రమా. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని రూలేం లేదు కదా. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది నిన్ను తిట్టుకోవచ్చు మిత్రమా. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు మిత్రమా. అందుకే ఒక్కరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. మనం లోపలికి తినే పదార్థాలు రుచిగా ఉండాలి అని కోరుకునే నాలుక ఎప్పుడు కూడా మనం బయటకు తోసే మాటలు విషయం గురించి అస్సలు ఆలోచించదు. కడుపులోకి వెళ్ళిన అన్నం విషం అయితే ఆ మనిషి జీవితం మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేసేస్తుంది మిత్రమా. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మిత్రమా. మీ కోరికలను జయించాలి లేదా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మీ జీవితం, మనసుకు ప్రశాంతత. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది మిత్రమా. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడు కూడా ఎవ్వరూ ఆలోచించరు మిత్రమా. కేవలం నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషికి సహజతత్వం మిత్రమా. ఉదాహరణకి కాకి, కోయిల రెండు అరుస్తాయి, కానీ కాకి అరిస్తే గోల అంటారు, కోయిల అరిస్తే పాట అంటారు. అందుకే మిత్రమా, కాస్త ఆలోచించి బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు అని. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి కూడా, కానీ బయట నుంచి వచ్చే సావాసాలతో మరింత మెరుగ్గా, చురుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే అది రకరకాలుగా మారుతుంది మిత్రమా. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడే ఎందుకు జీవించేవారు మరికొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తే జీవించేవారు మరికొందరు. కానీ జీవించిన, పోరాడిన, నటించిన ఆ జీవితాలు మనవి మిత్రమా. దాని ఫలితం కూడా మనదే. ఎదుటివారి తప్పులు నువ్వు నవ్వుతూ భరించినంత కాలం నువ్వు మంచివాడివే మిత్రమా. ఎప్పుడైతే వాళ్ళ తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తావో, సరిగ్గా అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరి ఈ ప్రపంచానికి మనల్ని మరొక రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు మనపై చూపిన ప్రేమ, అభిమానాలు అన్నీ కూడా మరుగున పడతాయి. ఇదే నేటి మనుషుల తీరు మిత్రమా. మనం నమ్మిన వాళ్ళు నటిస్తున్నారని ఒక్కసారి తెలిసిన తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని అస్సలు తిరిగి పొందలేవు. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. అందుకే నిజాయితీగా బ్రతికినంత కాలం నువ్వు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. మీరు చేసే తప్పుకి బాధ్యత మీది, మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితం ఏ మిత్రమా. అందుకే మీరు చేసే పనులకు బాధ్యత ఎదుటివారి మీద వేయకుండా వాటిని సరిగ్గా వేసుకుంటూ ముందుకు పో మిత్రమా. అది నీకు గెలుపుని తెలుసుకో మిత్రమా. ఒకసారి జీవితంలో దెబ్బతింటేనే నీలో ఎంత ధైర్యం ఉందో తెలుస్తుంది. అలాగే ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో అని. ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవు అని. జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకునేవి చాలా ఎదురవుతూ ఉంటాయి మిత్రమా. అంత మాత్రానికి జీవితం మారిపోయినట్లు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలే
మన భవిష్యత్తుకి పునాదిని వేస్తాయి. మరికొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు మిత్రమా, ఆలోచించి నిర్ణయం తీసుకో. అవసరమైన ఆలోచనలు ప్రారంభంలోనే అణిచివేయకపోతే ముందు ముందు నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. మిత్రమా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడది డబ్బు కావాలని ఒక మగవారిని సహాయం అడిగితే నాకేమిస్తావని అంటారు. ఒక్కొక్కసారి కొంతమంది నిజంగానే అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తారు. నీకు ఇంకా సహాయం చేశాను కదా, దానికి ఫలితంగా నాకు ఏమిస్తావు అని కొంతమంది అడుగుతారు. ఇలాంటి మగవారికి చెప్పేది ఒకటే మిత్రమా, అదేమిటంటే రేపు మీరు లేకపోతే మీ ఇంటి ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. సహాయం కోసం ఎవరి దగ్గరికి అయినా వెళ్తే మీరు పరాయి వాళ్ళని అడిగినట్లు వేరే వాళ్ళు కూడా మీ ఇంటి ఆడవాళ్ళని నాకేమి ఇస్తావు అని అంటారు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే మన పిల్లలు ఉన్నంతగా ఎదగడానికి కావాల్సింది సంపద కాదు, సంస్కారం. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదని ఏ మొక్క అయినా నీతో చెప్పిందా? ఎటు కదల్లేని ఆ మొక్కలో ఉన్న ఆ విశ్వాసం నీలో ఎందుకు లేదో ముందు ఆలోచించుకో మిత్రమా. నీకు విలువ లేని చోట మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా ప్రేమ లేని చోట ఆశపడద్దు. దూరం పెడుతున్న వారికి ఎప్పటికీ కూడా దగ్గర అవ్వకూడదు. మనల్ని భారం అనుకునే వాళ్ళకి మన బాధలు చెప్పకూడదు మిత్రమా. నువ్వంటే ఇష్టం లేని వారికి నీ ఫీలింగ్స్ అస్సలు చెప్పకూడదు మిత్రమా. సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? బాధ్యతల మీద పడి నీకు నచ్చిన 4 నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు. పోయిన క్షణం తిరిగి రాదని నీకు తెలిసినప్పుడు వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేస్తున్నావంటే నీకు ఇంకా కాలం విలువ తెలియలేదని అర్థం మిత్రమా. ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంలోనే నువ్వు ఆలోచించకపోతే జీవితంలో ఎప్పటికీ నీకు సమయం అనేది దొరకదు. ఎవరికో చెడు చేయాలని ఆలోచించకూడదు. మాకు ఇంకా ఇతరులు ఏమనుకుంటారు అనేది చెప్పకుండా తెలుసుకొని సామర్థ్యాన్ని పెంచుకో మిత్రమా. బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలనో నేర్పుతుంది. భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలనో నేర్పుతుంది. మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలనో నేర్పుతుంది. ఒక మనిషి యొక్క అసలైన నిజం చెప్పన మిత్రమా, బయటపడేది ఆశ పడనిది తన చేతికి అందగానే బయటపడుతుంది. మరొక దాని మీద ఆశపడడం, ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇదే మనిషి అసలైన నైజం మిత్రమా. మనిషి దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటేనే సరిపోతుంది, కానీ సాటి మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి. ఈ రోజుల్లో బుసగొట్టే పాముల కన్నా గుసగుసలాడే మనుషులు చాలా ప్రమాదకరం మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒక స్త్రీ తన శరీరాన్ని తిప్పుకుంటూ నీ వైపు చూస్తూ ఉందంటే ఆమెకు నీపై కోరిక ఉందని అర్థం కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.